Hi viewers, welcome to AS Media. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కొత్తగా పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సహా అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో విడుదలయ్యాయి. ఇటీవల విడుదలైన సలార్ సినిమా కూడా ప్రభాస్ కు మరో హిట్ అందించింది. అయితే ప్రభాస్ తో పనిచేసిన వారు ఎవరైనా సరే అతని మంచితనం కోసం చెబుతూ ఉంటారు. ప్రభాస్ కు కోపం అనేది సర్వసాధారణంగా రాదట. చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రభాస్ కు కోపం వస్తుందట. కానీ ప్రభాస్ కి తరచూ కోపం తెప్పించే వ్యక్తి ఒకరు ఉన్నారు అంటూ ఇటీవల రాజమౌళి ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజమౌళి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా రాజమౌళితో ప్రభాస్ సినిమా కనుక చేస్తే ఒక వ్యక్తిపై ఎప్పుడూ కోప్పడుతూ ఉంటారని చెప్పారు. ఆ వ్యక్తి బాగా కోపం తెప్పించడంతోనే ప్రభాస్ కోప్పడుతూ ఉంటారంటూ రాజమౌళి తెలిపారు. మరి ప్రభాస్ కి కోపం తెప్పించే ఆ వ్యక్తి ఎవరు అనే విషయానికి వస్తే ఆయన మరెవరో కాదు, కెమెరామ్యాన్ సెంథిల్. వృత్తిపరంగా సెంథిల్ తనకన్నా చాలా పర్ఫెక్ట్ అన్నారు రాజమౌళి. షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆర్టిస్ట్ రెడీ అయ్యే టైంలో కూడా చెక్ చేసుకుంటూ ఉంటారట. అది ప్రభాస్ కు కోపం తెప్పిస్తుంది. కోపం వచ్చినప్పుడు ప్రభాస్ సెంథిల్ ఎంతసేపయ్యా, ఎన్నాళ్ళయ్యా అంటాడు అంటూ చెబుతూ ప్రభాస్ వాయిస్ తో పాటు మేనరిజం కూడా రాజమౌళి అచ్చుగుద్దినట్టు దించేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ కు కోపం కూడా వస్తుందా అని ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.